రాయలసీమ బిడ్డ మామూలు కాదు. జగన్మోహన్ రెడ్డికి లేచింది అనుకో నువ్వు ఇబ్బంది పడతారు టీడీపీలు మాత్రం రేపు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మేము వస్తాం, సినిమా చూపిస్తాము, వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏంటంటారు? అది వాస్తవం జరుగుతాయి. మోడీ నీకు ఒకసారి అవకాశం ఇస్తాడు. మోడీ చంద్రబాబు చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి చుట్టం కాదు. ఆయన ప్రధాని, ఇడికోసారి వేస్తాడు, అడికోసారి వేస్తాడు మోడీ. అందుకని రేపు వీళ్ళు చుక్కలు చూపిస్తారు. రెడ్ బుక్ అన్నారు, మీరు కూడా పేర్లు రాసుకోండి, ఫలాని బుక్ అని చెప్పను అంతే, రాసుకోండి, సప్త సముద్రాలు దాటైనా సరే వాళ్ళు తీసుకొస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి మెసేజ్ వచ్చింది, మోడీ కానీ తెలియదేమో. మోడీ కానీ మెసేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. రేపు జమిని ఎన్నికలు పెడతాను తొందర. అది మొన్న కూడా పార్లమెంట్ లో ఆమోదైన ముద్ర వేశారండి. 3 ఏళ్ళ నెలలకు అధికారం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, జమిలో వస్తే కనుక మామూలుగా ఉండదు, ఇంకా అది ఏరే సినిమా లాగా ఉంటుందని చెప్పాడుగా. జగన్ 2.4 వేరే లెవెల్. మరి అదే ప్రభాస్ సినిమా ఏ సినిమా అది 2 అన్నా 2 బాహుబలి 2 అట్లా ఉంటుంది అనమాట ఈ తడవ. అంతేగాని వీళ్ళకి ఏమి ఉండదు. ఎన్ని వీళ్ళకే వీళ్ళు తప్పు చేసుకుంటున్నారు. నువ్వు కచ్చేటప్పుడు నువ్వు ఉన్నావుబ్బా, నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేయకూడదుగా. అప్పుడు నీకు నాకు తేడా ఏమైనా తప్పు చేస్తే ఇప్పుడు గాడిద గుర్రం ఒకటాయా, అప్పుడు నువ్వు సైలెంట్ కూడా 4 సార్లు చెప్పి వదిలేస్తే అది వేరే విధంగా ఉంటుంది, నీకు బెనిఫిట్ ఉంటుంది విలువ. ఇప్పుడు వైసీపీ 11 సీట్లు పడిపోయింది కదా, మళ్ళీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఏమండి నిన్న కూడా జరిగిన ఓటు బలం అంతా జగన్మోహన్ రెడ్డి గ్యామ్లింగ్ చేశారండి. నాకు తెలుసు అది పక్క గ్యామ్లింగ్ జరిగింది. ఏమండి ఈ పవన్ కళ్యాణ్కి 21 సీట్లు 21 గెలుస్తాడా? 175 ఇచ్చినా కూడా గెలిచేవాడు పవన్ కళ్యాణ్ పిట్టబడుతుంది తెలుసా. అంటే లోకేష్కి ఎన్ని వస్తాయండి? ఎంత వచ్చింది మామూలుగా? దీన్ని ఏమంటారు, మెజార్టీ భారీగా వచ్చింది. ఏమన్నా అర్థం ఉందా? అక్కడ 40,000 ఓటు బ్యాలెన్స్ ఉంది. ఏది పద్మశాలి ఇల్లు అంటే ఈయనకే పడిపోతాయి ఓట్లన్నీ. నేను రోజు పోతుంటా మంగళగిరి, ఏదో కిరాయి పడుతుంది. నేను అడుగుతూ ఉంటా ఇది గ్యామ్లింగ్ అని. ఆ రోజు 5 ఏళ్ళు రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. సకాలం కాలంలో వర్షాలు పట్టడం కానీ, పంటలు పండటం కానీ, గిట్టుబాటు ధర ఇవ్వడం కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, దాంట్లో ఇబ్బంది లేదు. ఇవాళ అయితే పూర్తిగా నట్టపోయారు రైతులు. రైతు భరోసా లేదు, అమ్మ ఒడి లేదు, పేజు రిమర్స్ లేదు, 40 సంవత్సరాలకు 18,000 లేదు, అన్ని సూర్యులు. ఎందుకంటే ఈయన సంపద చుట్టిస్తానంటాడు బాబు గారు. మరి ఎప్పుడు చుట్టిస్తాడో మనకి అర్థం కావట్లే. ఆ రోజు కూడా ఈయన పాపం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అన్నాడు, ఎక్కడి నుంచో కారు వేసుకొని పోతా ఉంటే ఆ గుంతలో పడ్డాక పాపం అల్లాడిపోయిందంట. నిన్న చూసిన నువ్వు వస్తావు నమ్మకపోయావు. నేను ఆటో వేసుకొని పోతుంటే ఏ రోడ్లో చూశానండి ఇక్కడ ఆటో నగరు సనత్ నగర్ పోయే రోడ్లు. అసలు ఆ గుంతలో కానీ దిగితే నాగబాబు రాడు, కారులోంచి పవన్ కళ్యాణ్ రాడు. ఆ గుంతలో ఒకసారి చూడమను. మళ్ళీ విజయవాడ లోకల్ చీటే, ఎక్కడో పల్లెటూరు కాదు. మోకాట్లతో నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆయన నాగబాబు గారు అన్నారు, ఓ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి వేసిన రోడ్లు ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ మరి ఈ రోడ్లు ఏంది మరి చెండాలంగా ఉన్నాయి ఎక్కడ పెడితే అక్కడ. విజయసాయి రెడ్డి గారు టీడీపీకి అమ్ముడు పోయారు, లోపడ్డారు అని చెప్పేసి కూడా అన్నమాట మీరేమన్నా? విజయసాయి రెడ్డి బాడు, ఇంకొక అమ్మటి రాంబాబు బాడు, రోజా బారు, ఎవ్వరు పాతోళ్ళు గట్టిగా ఇటుక వస్తారు రేపు పొద్దుగాలని. ఏంటంటే వీళ్ళకి కాకపోతే లొంగ తీసుకొని వాళ్ళని ఏంటంటే అరెస్ట్ చేస్తామని బెదిరించి అక్కడ లాక్కుంటే పార్టీ విఫలం అయిపోద్దని వాళ్ళు చేసిన పన్నాకం. కానీ పార్టీని ఎప్పుడు వీళ్ళు కింద పత్తే వాళ్ళు కాదు ఈ పోయిన వాళ్ళు. ఏది మామూలుగా చాలా పోయిన చూడు, ఒక 5-6 పోయినలే పోయినా కూడా దాని గురించి కాదు, వీళ్ళు బెదిరించి తీసుకుపోయినారు. కానీ దానివల్ల పార్టీకి ఒరిగేది ఏం లేదు, నష్టపోయేది ఏం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు మరి సనాతన ధర్మం పాటిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ విడిపోయిండు. అయ్యా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళని లోపల పెట్టడం ఇబ్బందికరం అవుతుంది. రేపు పొద్దుగాల మనం పోయి ఓట్లు అడగాలంటే మనకు ముఖం ఎలా చెల్లుతుంది అని సనాతన ధర్మం చెప్పిన పవన్ కళ్యాణ్ విడిపోయిండు. మరి అబ్బా కొడుకు చెప్పొచ్చుగా, చిన్నబాబుకి పెద్దబాబుకి, అయ్యా వాళ్ళని అరెస్ట్ చేయకండి, ఇదేదో ఉంటే నేను గట్టిస్తాను, రేపు నెక్స్ట్ మనం ఇబ్బంది పడిపోతాం, వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు లోపల దిగితే అని చెప్పొచ్చుగా పవన్ కళ్యాణ్ చెప్పడు. మద్యపానంతో నిషేధించి జనాలు పొట్ట కొట్టావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అది ఒక్కటి తెలుసు. ఇవాళ ఏం కొడుతుంది చూడమను, ఒక్కో సాపుకాడికి రమ్మను పవన్ కళ్యాణ్ 30 మంది చూపిస్తా పండుకొని అడ్డం పడిపోతున్నారు. ఎవడు పొట్ట కొట్టిండు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కోట తీసుకొని కూసుకొని పోయి ఇంట్లో వేసుకుంటాడు. ఇవాళ సాపుకాన్ని తాగుతా ఉన్నారు. ఎవరు? ఆ బ్రహ్మాండమైన మందు, అదే మందు ఈ రోజు కూడా అమ్ముతారా మరి వీళ్ళు కూటమి ప్రభుత్వం. అదే బాటలు నేను తీసుకొచ్చిస్తారా చూపిస్తారా మీ మీడియా వాళ్ళకి? నేను రోజు తాగుతాను జగన్మోహన్ రెడ్డి ముందు, ఇవాళ అమ్ముతారు. మాయ, మోసం, బురిడి, దగ. వీళ్ళు ఏంది అనుకుంటున్నారు, వరుస పెట్టి లాగిస్తే పోతుంది అని వీళ్ళు పవన్ కళ్యాణ్, చిన్నబాబు, పెద్దబాబు అనుకుంటున్నారు. ఇవన్నీ పోయాకమ్మా, అసలు పొరపాటు కూడా వీళ్ళకి అంత సీన్ లేదు. అంత మెజారిటీ, భారీగా మెజారిటీ రావడం అంటే అంత తేలికైన విషయం కాదు. వీళ్ళు అంతకుముందు ఏం చేశారని ఇంత భారీ మెజారిటీ వస్తుంది? జగన్ చేసిన తప్పేంటి, వీళ్ళు చేసిన ఉప్పేంటి? అంతకుముందు ఏదైనా చేసి ఉంటే అందుకనే ఈయన సైడ్ చేసి చేశారు రానొచ్చు.
అంతా ఈ ఈవీఎంలు మార్చడం ఏదో తేడా జరిగిందిలే కానీ లేకపోతే అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాదు. దానికి తోడు అసలు మన రాష్ట్రంలో చాలామంది పల్లెటూరులో కూడా ఎవరికి కూడా బీజేపీ ముద్ర ఏంటంటే తెలియదు. అలాంటిది బీజేపీకి 7 సీట్లు రావడం ఏంటి, అది కూడా భారీ మెజారిటీ ఏంటి, పురంధేశ్వరి 2 లక్షల మెజారిటీలా, ఇది సాధ్యపడేదే కాదు అసలు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో అసెంబ్లీకి గేట్ తాకలేని అసెంబ్లీకి కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఇంకా ముఖ్యమంత్రి అయితే చాలా ఆనందపడతా. అంటే జగన్ చేసిన తప్పే లేదు. జగన్ కూడా చాలా వరకు పేదవాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాడు, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. ఆయన చేసిన యాదవ పనులు పెద్దగా ఏం లేవు చెప్పుకోవడానికి. పోనీ వీళ్ళు ఇంతకుముందు చేసి ఉంటే వీళ్ళు చేశారా బాబు, వీళ్ళు ఈయనకంటే గొప్పగా వాళ్ళు చేశారనుకోవచ్చు. కానీ వాళ్ళకంటే గొప్పగా ఈయన చేశాడు. అన్ని సీట్లు అయితే ఒకవేళ ఓడిపోయినా కానీ ఒక 40-50 సీట్ల తేడాతో ఓడిపోవాలి. 10-11 స్థానాలకి పరిమితం అవడు. ఇది వాస్తవం. అంటే మరి అసెంబ్లీకి లోకేష్ కూడా గతంలో గేట్ తాకని ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతానే ఉంటుంది. ఇప్పుడు 3 లక్షల ఓట్లు ఉంటాయి, 3,50,000 ఓట్లు ఎక్కడి నుంచి పోలేని. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తానే ఉన్నారుగా బయటికి. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నది 300 ఓట్లు అనుకో, 350 ఓట్లు ఎట్ట పోలైతే ఆ 350లోనే 250 పోలవాలా. ప్రజా వ్యతిరేకత ఉందంటున్నారు. దీనికి ఎంత నువ్వు ఏ పల్లెటూరులో అన్నా 10 మంది కూర్చున్న చోట, 15 మంది కూర్చున్న చోట కంపల్సరీ 10 మంది వైసీపీకి చెప్తారు తప్ప టీడీపీకి ఎవరు చెప్పరు. ఎక్కడుంది అసలు ఈ టీడీపీకి అయిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కొంచెం తిరిగాడు. పవన్ కళ్యాణ్ కూడా అన్ని సీట్లు రావడం నాకైతే కలగానే ఉంది. రాదు పవన్ కళ్యాణ్ కూడా 21 సీట్లు 21 సీట్లు గెలవడం అంటే మామూలు విషయమా? బీజేపీ 21కి 7 సీట్లకి 7 సీట్లు గెలవడం మామూలు విషయమా? అసలు బీజేపీ సింబలే తెలియదు ఎవడికి. మన ఆంధ్రాలో అసలు ఏపీలో ఉందా ఎక్కడన్నా బీజేపీ? అంతకుముందు పోనీ గెలిచిన ఉన్నాయి, ఆ దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ కంపల్సరీ 50-60 సీట్లు జగన్కి ఎట్టి పరిస్థితులు వచ్చాయి. ఇంత దారుణంగా అయితే ఓడిపోయే అవకాశం లేదు. ఎంత వ్యతిరేకం ఉన్నా కానీ 175 సీట్లలో కనీసం ఒక 70-80 సీట్లు పక్కాగా వచ్చాయి. అసలు కనీసం ఎంత తీసేసినా ఒక 50 సీట్లు వచ్చాయి. ఎంత తీసేసినా కానీ ఎంత పనికి రాకుండా పోయినా లేకపోతే. ఎందుకంటే జగన్ ఇచ్చిన డబ్బులు ప్రతి పేదాడు ఇప్పుడు జగన్ ఉన్నట్టయితే 25,000 వచ్చాయి. నాకు సింపుల్గా చెప్తున్నా. అమ్మఒడి 15,000 దాకా వచ్చాయా, ఆటోకు 10,000 వచ్చాయా, ఈ నెలలో వచ్చేయలేను. అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అందువల్ల వీళ్ళ వల్ల కాదండి. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇవన్నీ సుత్తి మాటలు. వీళ్ళు అంతకుముందు చెప్తున్నా కదా, నేను రాజశేఖర రెడ్డికి హయాంలో ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డికి ఓటు వేయలేదు, ప్రజారాజ్యంకే ఓటేసాను. నేను చిరంజీవికి యూత్ లీడర్ మా ఊళ్ళో నేను చిరంజీవికి ఓటేసాం. పక్కాగా చెబుతున్నాగా ప్రజారాజ్యం. నాకు అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనుక చిరంజీవి ఉన్నట్టయితే ఒక్కరోజు సీఎం అయినా చేసేవాడు కదా అనిపించింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కనుక చిరంజీవి కాంగ్రెస్లో జాయిన్ అయినట్టయితే కంపల్సరీగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒకరోజు సీఎం అయినా చేసేవాడు. చాలా మిస్ అయ్యా నేను యాక్చువల్గా. చాలా బాధపడ్డాం కూడా, అబ్బా ఎంత పని అయిపోయింది రా అని. ఎందుకంటే ఫస్ట్ కాడ నుంచి కూడా చిరంజీవి అభిమానులమే.